Jai. Beloved God, help us all to love you more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhanam till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించి అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై. అవతార్ మెహర్ బాబా వారు మనకి అవకాశం ఇచ్చారు. ఈ మెహర్ ప్రభు చరిత్ర వంటి బాబా యొక్క సచ్చరిత్రను చదువుకునే అవకాశాన్ని మనకి ఇచ్చారు. అందులో భాగంగా మన మెహర్ ప్రభు చరిత్ర 12వ భాగం, పేజీ నెంబర్ 5389 పేజీలో ఉన్నాము. అందులో లాస్ట్ పేరా మనం చదువుకోవాలి. ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా కోరికపై కొంతమంది హాస్యోక్తులు అంటే జోక్స్ చెప్పారు. 11 గంటలకు అంతా భోజనానికి వెళ్ళారు. భోజనాల టెంట్లో ఉన్న వంటశాలలోకి వెళుతూ బాబా అక్కడి రాతి మెట్లల్లో ఒక రాయి కదులుతూ ఉండడం గమనించారు. కార్యకర్తలను గట్టిగా చీవాట్లు పెడుతూ, మీకు ఈ రాయి కనబడలేదా? ఎవరైనా జారి కాలు విరగ్గొట్టుకుంటే నా సహవాస్కు పెద్ద ఉత్పాతమే జరుగుతుంది. ఎవరైనా జారిపడి కాలో చెయ్యో విరగ్గొట్టుకునే కంటే కొంత డబ్బు ఖర్చైనా మంచిదే అని హెచ్చరించారు. వెనువెంటనే అవసరమైన మరమ్మత్తు జరిగింది. భోజనాల తర్వాత బాబా హాలులో కేశవ్ నిగంను, హమీర్పూరి కార్యకర్తలను కలిశారు. తెలుగు సహవాసీయులకు వివరించినట్లే తన పని గురించి వివరించారు. బాబా చేతి సంజ్ఞలను, ముఖ కవళికలను ఏరిచ్ ఆంగ్ల భాషలో చెప్పగా కేశవ్ నిగం హిందీలోకి తర్జుమా చేసి కార్యకర్తలకు వినిపించాడు. టీ విరామం తరువాత అంతా మధ్యాహ్నం 3 గంటలకి హాలులో సమావేశమయ్యారు. బాబా కోరిక పైన భగవాన్ నివాసి విష్ణు భజన గీతాలు పాడాడు. పుకార్ను ఉద్దేశించి బాబా, నీకు కంఠస్వరం ఉందా అని అడిగారు. పుకార్ బదులిస్తూ, నేను మాట్లాడగలుగుతున్నాను కదా, అంటే నాకు కంఠస్వరం ఉన్నట్లే కదా అన్నాడు. అందరూ నవ్వారు. అప్పుడు బాబా, నీ కంఠస్వరం ఎటువంటిది అని అడిగారు. ఆ విషయం ఇతరులు నిర్ణయించాలి అని పుకార్ చెప్పాడు. బాబా పుకార్ను ఒక పాట పాడమన్నారు. మంద్రస్వరంతో తనకు తోచినట్టు పాడడానికి ప్రయత్నించాడు. అంత స్థూలకాయానికి ఇంత చిన్న స్వరమా? నీ గొంతు నీకు మాత్రమే వినిపిస్తుందేమో అని బాబా వ్యాఖ్యానించారు. పుకార్, నిన్ను ఆట పట్టించడం అంటే నాకు భలే సరదా అంటూ బాబా చిరునవ్వు నవ్వుతూ చెప్పారు. భగవాన్ నుండి వచ్చిన విష్ణు మరొక పాట ప్రారంభించాడు. అతడు పాటను పూర్తి చేయకముందే ఢిల్లీ నుండి వచ్చిన మోహన్ లాల్ శర్మ విష్ణుతో కలిసి ఉద్వేగభరితంగా పాడసాగాడు. అతను పాడడం పూర్తి చేశాక కిషన్ సింగ్ను పాడమన్నారు. అతడు శివలింగం నుండి మేర్వాన్ ఉద్భవించాడు. జై మెహర్ బాబా, జై మెహర్వాన్ అంటూ బిగ్గరగా పాడడం ప్రారంభించాడు. అతని కంఠస్వరం ఎంత బిగ్గరగా ఉందంటే 200 గజాల దూరానికి కూడా ఆ గొంతు వినబడింది. సమావేశమైన మొత్తం ప్రేమికులంతా నవ్వులతో ఊగిపోయారు. బాబా కూడా చిరునవ్వులు చిందించారు. అప్పుడప్పుడు బాబా కడుపుబ్బా నవ్వినా శబ్దం లేకుండానే నవ్వేవారు. బాబా నవ్వు ఎటువంటి శబ్దాన్ని చేయదు, ముఖం మాత్రం వెలుగుతో నిండిపోయేది. వాసుదేవ్ కెయిన్ను కూడా పాడమన్నారు, కానీ అతడు గొంతు నొప్పిగా ఉందని తప్పించుకున్నాడు.
మంజిరి ఏ మీన్లో ఉండగా అక్కడ ఒక పార్సీ కుర్రవాడు ఉండేవాడు. ఆ బాలుడు అసాధారణమైన గాయకుడు. అతనితో వచ్చిన చిక్కల్లా ఎవరైనా పాడమంటే భయంగా దగ్గుతూ నత్తిగా మొదలుపెట్టేవాడు. ఒకసారి మొదలు పెట్టాడంటే ఇక ఆగకుండా అలా పాడుతూనే ఉండేవాడు అని బాబా పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. హీరాలాల్ని చూసి, నీ చర్మవ్యాధి ఎలా ఉంది? పాద్రి దగ్గరికి వెళ్ళి మందు తీసుకున్నావా అని అడిగారు. హీరాలాల్ సమాధానమిస్తూ, మందు తీసుకున్నాను బాబా, అయితే మందు తీసుకున్న తర్వాత పరిస్థితి మెరుగవడానికి బదులు మరింత అధ్వానంగా తయారైంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాడు. నీ మనసులోని ఆరాటం ఏమిటి? ఏమిటో తెలియదు కానీ తిరిగి నేను హమీర్పూర్కు మాత్రం వెళ్ళలేను అని హీరాలాల్ అన్నాడు. నీవు ఇక్కడే ఉండిపోతావనే ఆలోచనే నాలో ఆరాటాన్ని కలిగిస్తోంది. నీ దొరకపోయే మార్గం చూడాలి. అలాగే ఈ కొత్త రోగం కూడా, అంటే ఆరాటం పోయే ఉపాయం ఆలోచించాలి. నీవు కోలుకున్న తర్వాత మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి అని అతనిని బాబా ఆట పట్టించారు. వ్యాధి నయమైనా కాకపోయినా నాకు బాబా మాత్రమే కావాలి. ప్రతిరోజు నీ దర్శనం కలిగేలా నేను ఇక్కడే ఉండిపోతాను అని హీరాలాల్ చెప్పాడు. అలా అయితే నీ చర్మ వ్యాధి ఎగ్జిమా నిన్ను వదలకుండా నీ లోపల కూడా వ్యాపిస్తుంది. అప్పుడు నీవు శారీరక మానసిక ఎగ్జిమాతో బాధపడతావు అంటూ బాబా చమత్కరించారు. ఎగ్జిమా ఎంత బహిర్గతంగా ఉన్నా అంతర్గతంగా ఉన్నా నాకేమీ భయం లేదు. నేను మాత్రం ఇంటికి తిరిగి వెళ్ళను అన్నాడు హీరాలాల్. బాబా, దయచేసి అతనికి త్వరగా మందులు ఇవ్వు, నయమైతే ఇంటికి వెళ్ళిపోతాడు అని పాద్రితో చెప్పారు. హీరాలాల్, నేను ఇంటికి వెళ్ళడానికి ఏ మందు అవసరం లేదు అన్నాడు. హీరాలాల్ మాటలకు బాబాతో పాటు అంతా నవ్వారు. దిగులు పడకు, నీ వ్యాధికి నా దగ్గర సరైన మందు ఉంది అని బాబా హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3:50 హిందీ సహవాసీలందరినీ తనతో పాటు ఆరంగం రమ్మని బాబా చెప్పారు. ఆ గ్రామస్తులు బాబాను అక్కడికి రమ్మని ఆహ్వానించారు. అస్వస్థతలుగా ఉన్న నిరంజన్ సింగ్ను, ఇతర ప్రేమికులను, వయోవృద్ధులను ఆది సీనియర్ తన కారులో తీసుకువెళ్ళగా బాబా సహవాస బృందం వారు నడుచుకుంటూ ఆరంగం వెళ్లారు. అక్కడ బాబా మొదటగా హిందూ సద్గురు బువాజీ బువా యొక్క అతి పురాతన ఆలయంలోనికి వెళ్లారు. 400 ఏళ్ల క్రితం బువాజీ బువా సజీవ సమాధి అయ్యాడు. బువాజీ బువా దేవాలయం ఉన్న ప్రదేశాన్ని చిన్న పండరీపురం, అంటే దక్తా పండరీపూర్ అంటారు. స్త్రీలు ఆరిత పళ్ళాలతో పూలమాలలతో బాబాను స్వాగతించడానికి నిల్చొని ఉన్నారు. బాబా రాగానే ఆరతిగానం చేశారు. అన్ని వైపుల నుండి వారు బాబా పాదాలను స్పృశించేందుకు పరుగున వచ్చారు. పాదాలను తాకవద్దని చెప్పినా వాళ్ళు వినకుండా వచ్చి అమాంతం బాబా పాదాల మీద పడ్డారు. బాబా బువాజీ బువా యొక్క సమాధిలోకి దగ్గరలో కూర్చున్నారు. స్త్రీలు ఒకరొకరుగా వచ్చి బాబా మెడలో దండలు వేశారు. సహవాసీయులను ఉద్దేశించి బాబా, ఆరంగం ప్రజలు పేదవాళ్ళు అయినప్పటికీ నా పట్ల వారి ప్రేమ ఎంతో గొప్పది. నేను ఈ రోజున నా ప్రేమికులలో కొంతమంది ఇళ్లను సందర్శిస్తాను అన్నారు. పెద్ద జనసందోహం ఏర్పడి ఒక ఊరేగింపుగా బాబాను ఆ గ్రామంలోని కొన్ని గృహాలకు తీసుకువెళ్లారు. ఒక ప్రక్క గ్రామస్తులు నాట్యం చేస్తుండగా వాతావరణం అంతా ధూళితో నిండిపోయింది. నృత్యానికి అనువుగా చిరతలు వాయించారు. చేతి వేళకు కట్టుకొని వాయించే చేతి వాయిద్యం. ప్రతి ఇంటా బాబాకు హారతి పాడి పూలమాల వేశారు. చిన్న గుడిసెలో కూడా బాబా వెళ్లి చిరునవ్వు చిందిస్తూ కూర్చున్నారు. చిన్నపిల్లలను ఆలింగనం చేసుకుని పెద్దవాళ్లకు హజరత్ బాబాజాన్ స్కూలులో చదువుకున్న రోజులను 1927 వారికి గుర్తు చేశారు. ఆరంగంలోని తన ప్రేమికుల ఇళ్లను సందర్శించి బాబా ఫ్యామిలీ క్వార్టర్స్ కి చేరుకున్నారు. అక్కడ వాలు, రాధ, భాగు, జంగ్లే, ముక్తా మరియు వారి పిల్లలు అంతా బాబాకు హారతి పాడారు. మెహరాబాద్ లో సహవాస్ జరుగుతున్నందున మహమ్మద్ మస్తును, అలీషా మస్తును ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంచారు. బాబా ఆ ఇద్దరు మస్తులను కలిసినప్పుడు మహమ్మద్ మస్తు బాబా చేతిని పట్టుకొని, దాదా నన్ను సతారా తీసుకువెళ్ళు
అని అడిగాడు. మహమ్మద్ మస్తు సరిగ్గా భోజనం చేయడం లేదని పెండు బాబాకు తెలియజేశాడు. మహమ్మద్ వెంటనే బదులిస్తూ, నేను తింటున్నాను దాదా, పెండు అబద్ధం చెప్తున్నాడు అని చెప్పాడు. బాబా ఆ మస్తు మాటలకు నవ్వుకున్నారు. సాయంత్రం 5:30 బాబా సహవాస్ బృందంతో తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. నిరంజన్ సింగ్ ఆరోగ్యం ఎలా ఉందని వాకపు చేసి పాద్రి ఇచ్చిన మందులనే కొనసాగించమని నిరంజన్కి సలహా ఇచ్చారు. తరువాత బాబా తన క్యాబిన్కి వెళ్లి బొంబాయి నుండి మెహరాబాద్కు తిరిగి వచ్చిన నారీమన్తో వేరే విషయాల గురించి చర్చించారు. బొంబాయి ప్రేమికులంతా సహవాస్లో వారం రోజులు బాగా గడిపినందుకు ఎంతో సంతోషంగా ఉన్నారని నారీమన్ బాబాకు తెలియజేశాడు. బాబా ప్రేమ మాధుర్యాన్ని వాళ్ళు పూర్తిగా అందుకున్నారు. దాని ప్రభావం ఇంకా ఏమాత్రం తగ్గలేదని నారీమన్ చెప్పాడు. సాయంత్రం 6 గంటలకు ఏరిచ్ కారును క్యాబిన్ వద్దకు తీసుకుని రాగా బాబాకి జై అన్న నినాదాల మధ్య బాబా మెహరాబాద్ వెళ్ళిపోయారు. మరుసటి దినం నవంబర్ 22న బాబా ఉదయం 7:40 మెహరాబాద్ వచ్చారు. తన క్యాబిన్లో పెండు, పాద్రి, విష్ణుతో 1 గంట సేపు చర్చించాక తర్వాత బాబా హాలులోకి వచ్చారు. గత రాత్రి ఎవరెవరు నిద్రపోలేదో లేచి నిలబడమని ఎప్పటి మాదిరిగానే బాబా అడిగారు. కొంతమంది లేచి నిలబడి తమ నిద్రలేమికి రకరకాలుగా కారణాలు చెప్పారు. మీరు నిద్ర లేకపోతే చింతించకండి, 2-3 గంటల నిద్ర సరిపోతుంది. నిద్రపోవడానికి ప్రయత్నించండి, కానీ లేనిపోని ఆలోచనలతో నిద్ర రాకుండా మాత్రం చేసుకోకండి. మీరెంత ప్రయత్నించినా కూడా నిద్ర రాకపోతే చింతించకండి అంటూ బాబా వాళ్లకు సలహా ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న నిరంజన్ సింగ్ వద్ద సేవ చేస్తున్నందున వాసుదేవ్ కెయిన్ నిద్రపోలేదు. బాబా అతన్ని పిలిచి ఆలింగనం చేసుకున్నారు. రాయి సాహెబ్ రమాశంకర్ లేచి నిలబడి, నా తల తెగిపోయినట్టుగా నాకు రాత్రి కల వచ్చింది, అయినప్పటికీ నేను బ్రతికే ఉన్నాను అని చెప్పాడు. అదే నీవు జాగ్రత్తావస్థలో ఉండగా తల లేకుండా బ్రతికే ఉంటే చాలా గొప్ప విషయం సుమా అంటూ బాబా వ్యంగ్యంగా చమత్కరించారు. భగవాన్ నివాసి విష్ణు లేచి, నాకు కూడా రాత్రి కల వచ్చింది. నేను భజన గీతాలు పాడుతూ ఉండగా బాబా వెంట ఉన్నవారు కింద పడిపోయినట్టుగా ఆ కలలో చూశాను. నాకు చాలా భయం వేసింది, కానీ తక్షణమే బాబా ఈ హాలులో ఆ కుర్చీలో కూర్చుని ఉండగా చూశాను అని చెప్పాడు. నాతో పాటుగా ఇతరులు పడిపోవడం కూడా నీవు చూశావు, చాలా మంచిది. నేను తిరిగి లేచినప్పుడు అందరితో కలిసే లేస్తాను. నేను నా మౌనాన్ని విరమించినప్పుడు అందరూ మేల్కొంటారు, ఇది సత్యం అని బాబా వ్యాఖ్యానించారు. రాత్రి నాకు ఆరంగం దృశ్యం నా కళ్ళ ముందు ఉన్నందున నిద్రపోలేకపోయాను. ఆ దృశ్యంలో అందరిపైన నీవు ప్రేమను కురిపిస్తుండగా నేను చూశాను బాబా అని మరొక ప్రేమికుడు చెప్పాడు. ఒక ప్రేమికుడు తాను నిద్రపోకుండా రాత్రంతా బాబా చిత్రపటాన్నే చూస్తూ ఉండిపోయానని చెప్పాడు. అప్పుడు బాబా, నీకు నిద్ర వస్తే నిద్రపో, లేకపోతే నా ఫోటోనే చూస్తూ ఉండు. నాకు నిద్ర రానప్పుడు నేను ప్రపంచంలో ఉన్న నా బిడ్డల చిత్రపటాలను, అలాగే ప్రతి చోట ఉన్న నా సొంత చిత్రపటాలను చూస్తూ ఉంటాను అని వివరించారు. బాబా ఇంకా ఇలా చెప్పారు, అమెరికాలో ఉండగా నీళ్ళు 3 నెలల పాటు అసలు నిద్రపోలేదు. కారణం రాత్రంతా నా ప్రక్కనే ఉండి రాత్రి కాపలా విధులు నిర్వర్తించేవాడు. పగటిపూట నిద్రపొమ్మని నేను అతనికి అనుజ్ఞ ఇచ్చినప్పటికీ అప్పుడు కూడా నీళ్ళు నిద్రపోయేవాడు కాదు. ఇంత జరిగిన నీళ్ళు ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నాడు. అతనిది చక్కటి ఆరోగ్యం. మీరంతా యుగాలుగా నిద్రలోనే ఉన్నారు. నేను ఇప్పుడు వచ్చింది మిమ్మల్ని మేల్కొల్పడానికే. ఆ రోజు పేదల కార్యక్రమం జరగవలసి ఉంది. రామావతార కాలంలో రాముని పాదాలను ఒక పడవ నడిపే వ్యక్తి కడిగి రాముడి ఎదుట భక్తితో పూజ చేశాడు. బహుశా
ఈ అవతార కాలంలో బాబా ముందుకు వచ్చిన పేదవాళ్ళలో ఆ పడవ నడిపిన వ్యక్తిని కనిపెట్టి అతని పాద పూజ చేయాలనుకుంటున్నారేమో అని ఆదర్శ ఖరే వ్యాఖ్యానించాడు. బాబా ఈ విధంగా స్పందించారు. నీవు ఊహించింది నిజమే, కానీ ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాను అనే దాని గురించిన నా వివరణ కూడా యథార్థమైనదే. మస్తులు నా దేహంలోని వివిధ అంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున నేను వారి సేవ చేస్తున్నాను. కొంతమంది నా వామహస్తం అంటే లెఫ్ట్ హ్యాండ్ అయితే, మరికొంతమంది నా దక్షిణ హస్తం అంటే రైట్ హ్యాండ్, మరికొంతమంది నా నాసిక అయితే, ఇంకొంతమంది నా శ్రవణేంద్రియాలకు ప్రతినిధులుగా ఉంటారు. ప్రతి అంగము ఉపయోగకరమే. నా విశ్వకార్యానికి ప్రతి అవయవము ప్రధానమైనదే. నేను ఉన్నతులలోకెల్లా అత్యంత ఉన్నతుడునని, అధములలోకెల్లా అత్యంత అధముడునని మొదటి నుండి చెబుతూనే ఉన్నాను. నేను ప్రేమ మహాసాగరుడను. మీకు నేను ప్రేమను ప్రసాదిస్తాను, అలాగే మీ ప్రేమను స్వీకరిస్తాను. నేను మీతో కూడా ఉంటాను. ప్రేమికుడు, ప్రియతముడు అంతా ఒక్కటే. చిట్ట చివరకు భగవదనుభవం పొందిన పిమ్మట నన్ను ప్రేమించడం ద్వారా నిజానికి నన్ను నీవే ప్రేమిస్తున్నట్టు కనుగొంటావు. గుజరాతీ సహవాస్ బృందం వారికి గాడ్ స్పీక్స్ గ్రంథంలో అవతారుడికి సద్గురువుకి మధ్యనున్న భేదాన్ని గురించి వివరించి చెప్పాను. అవతారుడు దివి నుండి భూమికి దిగి వచ్చినప్పుడు భగవంతుడే మానవుడు అవుతాడు. భగవంతుడిగా రూపుదిద్దుకున్న మానవుడే సద్గురువుగా వ్యవహరింపబడతాడు. నేను మీ అందరి వలె అనగా మానవ రూపంలోకి వచ్చాను కాబట్టి ప్రపంచం అవతారుడు పుట్టాడు అని చెప్పుకుంటుంది. కానీ నిజానికి పంచ సద్గురువులు నన్ను కిందికి తీసుకొని వచ్చారు. ఈ స్థూల భూమికలో నన్ను పరికించే జీవుల చైతన్యానికి అనుగుణంగా నన్ను వివిధ తరహాల్లో చూడడం జరుగుతుంది. చీమల రూపంలో చీమలతో ఒక చీమనై ఉంటాను. మానవ రూపంలో మనుషులలో ఒకడినే ఉంటాను. నేను ఈ స్థూల భూమికకు వచ్చినప్పుడు సమస్తము నేనే అవుతాను. ఐ బికమ్ ఎవ్రీథింగ్. ఒక్క క్షణం, మళ్ళీ ఒకసారి శ్రీనివాసరావు గారికి ఫోన్ చేద్దాం. అత్యంత నిరుపేదను అవుతాను. ఆ సమయంలో మీరు బాబా నామాన్ని తలుచుకున్నట్లయితే చేసిందంతా నిరర్ధకమే అవుతుంది. అందువల్ల మీరు మీ మీ మతాలకు అనుగుణంగా భగవంతుని నామాన్ని ఉచ్చరించక తప్పదు. మీరు రామ లేక కృష్ణ అని స్మరించినప్పటికీ ఏమీ ప్రమాదం లేదు. ఎందుకంటే ఆ రాముడిని కృష్ణుడిని నేనే. పేదలతో నా కార్యక్రమం ముగియగానే నేనవుతాను. నేను మహోన్నతుడును అని ధృవీకరించి చెప్తున్నాను. సత్యం ఎప్పుడు సత్యంగానే నిలుస్తుంది. సత్యాన్ని మరుగుపరచలేము, మార్చనూ లేము. సత్యాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు రాజీ పడడం కుదరదు. నీవు సత్యాన్ని చేరుకోవాలంటే ఒక్క సత్యం ద్వారానే చేరుకోవాలి. ఇక్కడ దాగుడు మూతలకు తావు లేదు. నేను చెప్పింది సత్యం అని మీరొక నాటికి తెలుసుకుంటారు. ఆ సత్యం యొక్క అనుభవం ద్వారా ఇంతవరకు ఏమీ సంభవించలేదని, ఏమీ సంభవించడం లేదని, ముందు ఏమీ సంభవించబోదని మీరు అవగతం చేసుకుంటారు. శాశ్వతత్వంలో కాలానికి ఎట్టి ఉనికి లేదు. 600 సంవత్సరాలకు ముందు ఏమి ఉన్నది? దానికి ముందు ఏమి ఉండేది? అప్పుడు భగవంతుడు ఉన్నాడు, మీరు ఉన్నారు. అలాగే ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, మీరు ఉన్నారు. మీరు ఈ విషయాన్ని మనసుతోనూ
మనసులోని అనంతమైన ఆలోచనలతోనూ గ్రహించలేరు. మీరు ఎంత మేరకు ఊహించగలరు? ఊహకు అవతలు లేవు. అంతం ఎక్కడ ఉందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. కాలం అనేది ఎక్కడా లేదు. భగవంతుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. అతడు ఉన్నాడు. శాశ్వతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే కొనసాగుతుంది. దానికి భూత, భవిష్యత్, వర్తమానములు లేవు. గతంలో జరిగిందేదైనా గాని అది ఈ వర్తమానంలో జరగనట్లే. వర్తమానంలోని ఈ క్షణం తప్ప ఏమీ లేదు. ఈ క్షణం ఆది లేని ఆ ఆది నుండి బిగినింగ్ లెస్ బిగినింగ్ ఉన్నదే. ఇది బుద్ధి యొక్క పరిధికి ఆవల ఉన్న విషయం గనుక దీన్ని గ్రహించడం కష్టం. ఉదయం 8:45 పేదల కార్యక్రమం మొదలై 1 గంట సేపు కొనసాగింది. స్త్రీ పురుషులు మొత్తం 250 మంది పేదలను తీసుకువచ్చారు. ఎప్పటి మాదిరిగానే బాబా వారి పాదాలను కడిగి ఒక్కొక్కరికి 4 రూపాయలు ఇచ్చారు. కార్యక్రమం జరుగుతూ ఉండగా సహవాసీయులలోని హిందూ బృందం పరబ్రహ్మ పరమాత్మ అని, ముస్లింలు అల్లాహు అక్బర్ అంటూ ఉచ్చరించారు. ఈసారి కూడా ఆ పేదలు నిల్చున్న టేబుల్ను ఒక ప్రత్యేకమైన వస్తువును శుభ్రపరిచినట్లుగా బాబాయే స్వయంగా దాన్ని శుభ్రం చేశారు. బాబా టేబుల్ను కడుగుతున్నప్పుడు ఒక కుర్రవాడు దగ్గరలో నిల్చున్నాడు. బాబా ఆ కుర్రవాడిని టేబుల్ మీద నిల్చోబెట్టి అతని పాదాలను కూడా కడిగారు. ఆ టేబుల్ను పూర్తిగా నీటితో కడిగిన తర్వాత పేదల పాదాలను తుడిచిన తువ్వాళ్లను కాల్చేయమని పెండును ఆదేశించారు. ఈసారి వచ్చిన పేదవారిలో చాలా మంది అంధులున్నారు. వారిలో ఒక కుష్ఠరోగి కూడా ఉన్నాడు. కార్యక్రమం ముగించుకొని బాబా తన క్యాబిన్కి వెళ్తూ శ్రీవాస్తవను ఆలింగనం చేసుకున్నాడు. నాకు చలిగా ఉన్నట్లు అనిపిస్తే నేను ఎవరైనా ఆలింగనం చేసుకుంటాను అని హాస్యమాడారు. 10 నిమిషముల తరువాత బాబా హాలులోకి ప్రవేశించారు. అబ్దుల్ రెహమాన్ కొన్ని గజల్స్ పాడాడు. తరువాత అంతా భోజనానికి వెళ్లారు. ఆ మధ్యాహ్నం బాబాతో వ్యక్తిగత సమావేశాలు, అలాగే బృందాలుగా సమావేశాలు జరిగాయి. రమా కల్చూరి సోదరుడు ధీరజ్ని పిలిపించి భావు భార్య రమ పిల్లల యోగక్షేమాలను గురించి అడిగారు. భావు ఎప్పుడు నాతోనే ఉంటాడు గనుక నీవు రమను, షీలాను, మెహర్నాథ్ను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీవే చూడాలి. హిందీ బృందంతో పాటు నీవు వెనక్కి వెళ్ళిపో అని బాబా ధీరజ్కి సలహా ఇచ్చారు. మెహరాబాద్లో 1 నెల రోజులు ఉండేందుకు ధీరజ్ను పిలిపించారు. అయినా 1 వారం తరువాత బాబా ఆదేశాల ప్రకారం తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. బాబా అలా అతన్ని వెనక్కి ఎందుకు పంపించింది అతనికి తొందరలోనే అర్థమైంది. అక్కడ వారి కుటుంబంలో అత్యవసర పరిస్థితి తలెత్తింది. అతని అవసరం తప్పనిసరి అయింది. సమావేశాల తరువాత సాయంత్రం 5 గంటలకు బాబా తిరిగి మెహరాజాద్ వెళ్ళిపోయారు. మర్నాడు నవంబర్ 23వ తేదీన 7:30 బాబా మెహరాబాద్ వచ్చారు. అర్ధగంట సేపు మండలితో కలిసి తన క్యాబిన్లో చర్చించిన తరువాత హాలులోకి వెళ్లారు. ఎప్పటి మాదిరిగానే గత రాత్రి నిద్రపోని వారిని లేచి నిలబడమని, కారణం చెప్పమని అడిగారు. ప్రీతం సింగ్ లేచి, బాబా నీవే నన్ను నిద్రపోయే ముందు అనుమతించలేదు. మొత్తం రాత్రంతా బాబా మెలకువగా ఉంటే నేను ఎలా నిద్రపోగలను అని చెప్పాడు. బాబా ఆనందించి ప్రీతం సింగ్ని కౌగిలించుకున్నారు. బాలకృష్ణ బక్షి కుమారుడు లాల్, బాబా మీతో మేము డెహ్రాడూన్లో ఉండగా గడిపిన సంతోష సమయాన్ని గుర్తు చేసుకుంటూ నేను నిద్రపోలేదు అని చెబుతూ ఉద్వేగంతో ఏడవసాగాడు. బాబా అతని దగ్గరికి తీసుకొని ఆలింగనమిచ్చారు. ఒక ప్రేమికుడు లేచి 25వ తారీఖుకు బదులుగా 24వ తేదీనే
మెహరాబాద్ విడిచి వెళ్ళమని ఆదేశించినందున తాను నిద్రపోలేదని చెప్పాడు. అతి కష్టం మీద 25 నవంబర్ వరకు సెలవు సంపాదించుకొని బాబాతో ఇక్కడ ఉండాలని వచ్చాను. ఒకరోజు ముందుగా వెళ్ళిపోవాలనే ఆలోచన నాకు నిద్ర పట్టకుండా చేసింది అని అన్నాడు. అప్పుడు బాబా, సరే నీవు 25 వరకు ఉండవచ్చు, కానీ నేను ఆ రోజు ఇక్కడికి రావడం లేదు. ఈ సహవాసీయులు వెళ్ళాక మరలా మరొక బృందం వచ్చేలోగా నేను కొన్ని పనుల మీద దృష్టి పెట్టాల్సి ఉంది. నీవెలాగూ ఒక రాత్రి నిద్ర లేకుండా ఇదే ఆలోచనతో గడిపావు గనుక అది నాతో 25వ తేదీన గడిపిన దాంతో సమానమవుతుంది అని సముదాయించారు. నానక్ చంద్ లేచి, నిజం చెప్పాలంటే నేను రాత్రి బాగానే నిద్రపోయాను. బాబా ఆలింగనం కోసమని ఇప్పుడు లేచి నిలబడ్డాను అని చెప్పగా అందరూ నవ్వారు. బాబా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. బాబాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల నిద్ర పట్టలేదని ఆదర్శ్ ఖరే చెప్పాడు. అతడి తండ్రి గయాప్రసాద్ని, నిద్రపోయావా అని బాబా అడగ్గా, నేను బాగా నిద్రపోయాను. ఆదర్శ్ ఆరాటపడుతూ, నిద్ర లేకపోవడం వల్లనే నేను నిద్రపోయాను అని గయాప్రసాద్ బదులు చెప్పాడు. ముందు రోజున జరిగిన వ్యక్తిగత సమావేశంలో బాబాతో ఉండిపోవాలన్న తన తీవ్రమైన కోరికను ఆదర్శ్ వెలుబుచ్చాడు. అతని భార్యాబిడ్డలను ఎవరు చూసుకుంటారని బాబా అడిగినప్పుడు ఆదర్శ్ తండ్రి తన కుమారుని కోరిక పట్ల గర్వపడుతూ తన కుమారుని యొక్క 6 బిడ్డల బాధ్యతను తానే పూర్తిగా తీసుకుంటానని బాబాతో చెప్పాడు. అప్పుడు బాబా ఈ విషయం గురించి మర్నాడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ రాత్రంతా ఆదర్శ్ దీని గురించే తలపోస్తూ బాబా తన కోరికను స్వీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అని చాలా మదనపడ్డాడు. బాబా ఈ విషయాలన్నీ సమావేశంలో బయటపెట్టి, గయాప్రసాద్ వంటి వ్యక్తి 1000 మందిలో ఒక్కడుంటాడు. నా పట్ల ఉన్న ప్రేమతో తన కుమారుణ్ణి నాకు అర్పిస్తున్నాడు. అతని నిర్ణయానికి నేనెంతో సంతోషిస్తున్నాను అని చెప్పి ఆదర్శ్ 1955 ఫిబ్రవరి 15 నుండి 1 సంవత్సర కాలం తనతో పాటు ఉండేందుకు అనుమతించారు. తాను అందుబాటులో ఉండని ఆ సంవత్సరమంతా ఎవ్వరూ తనతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడపకూడదని సూచించారు. అర్ధరాత్రి సమయంలో తన నామోచ్చరణ జరిపే విషయం గురించి సహవాసీలందరికీ మరొకసారి ఇలా వివరించారు. మీరంతా ఖచ్చితంగా జాగరూకులై ఉండాలి. ఈ విధంగా రానున్న ఫిబ్రవరి 15 నుండి సరిగ్గా సంవత్సరం పాటు ఒకరోజు 14 సార్లు, మర్నాడు 28 సార్లు నా నామాన్ని ఉచ్చరించమని చెప్పడంలో నా ఉద్దేశాన్ని నన్ను ఎంతో ఘనంగా ప్రేమించే దేవదూతలు కూడా గ్రహించలేరు. రోజంతా 1,00,000 సార్లు నా నామాన్ని జపించడం తేలిక, కానీ నేను ఇచ్చిన సూచనల ప్రకారం కేవలం 14 సార్లు, 28 సార్లు రోజు మార్చి రోజు క్రమంలో జపించడం ద్వారా చాలా కష్టం. ఎందుకంటే రోజులోని మిగతా సమయంలో ఏ ఒక్కసారి కూడా నా నామాన్ని అసలు ఉచ్చరించకూడదు. ఇలా ఆదేశించడంలో అసలు కారణం మొత్తం 24 గంటల సమయమంతా నా నామస్మరణతోనే మీరుంటారు. కానీ నామం వినబడేటట్టుగా ఉచ్చరించేది 24 గంటల్లో, ఆ నిర్ణీత క్షణాల్లోనే. ఇంతలో ఒకడు అడ్డు తగిలి, మీ అనుగ్రహం ఉంటే అలా చేయగలం అన్నాడు. సమాధానంగా బాబా ఇలా చెప్పారు, నా కృప, గ్రేస్ గురించి మీకు అసలు ఏమీ తెలియదు. ఉక్కు మాదిరిగా కఠినమైన వాడిని నేను. నా కృపను ఆశించిన వాని ప్రేమ యొక్క తీవ్రతపై నా అనుగ్రహ ప్రవాహం ఆధారపడి ఉంటుంది. ఎవరైనా సరే నా నుండి కృపను తన వైపు లాక్కోవాలి. ఈ పైకప్పు క్రింద కూర్చొని నీవు ఆ సూర్యకిరణాల వేడిని పొందాలనుకుంటే అది ఎలా సాధ్యం అనుకుంటావు? మొట్టమొదట మీరు చేయవలసిందల్లా ఆ పైకప్పును తొలగించడమే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 24 గంటల సమయమంతా మీరు అంతర్గతంగా మీ ఎదలో
నా నామాన్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే అన్నిసార్లు స్మరించవచ్చు. కానీ బయటికి వినబడేటట్టు బాబా బాబా అంటూ నేను మీకు సూచించిన రీతిలో ఒక నిర్ణీత క్షణంలో నిర్ణీతమైనన్ని సార్లు మాత్రమే ఉచ్చరించవచ్చు. లైఫ్ సర్క్యులర్ నెంబర్ 25. అంతా ఇప్పటికే నిర్ధారణ అయింది. ద డై ఈజ్ క్యాష్ లోని విషయాన్ని మరవకుండా ఉండడం అనేది మరొక అంశం. నన్ను స్మరించుకుంటూ ఆ సర్క్యులర్ చదవండి. నేను మహిళలకు నా సహవాస భాగ్యం ప్రసాదించేందుకు ఆంధ్ర వెళ్ళానని, ఢిల్లీకి రాలేదని మీరు అంటారు. కానీ గుర్తుంచుకోండి, నేను ఏ విధంగానూ దేనికి బద్ధుణ్ణి కాను. ఇప్పుడు చీకటిగా ఉందని నేను బాహాటంగా ప్రకటించానంటే మీరేమాత్రం సంకోచించకుండా నా మాటను ఒప్పుకోవలసిందే. సర్వార్పణ అనేది చాలా కష్టమైన విషయం. నాకు నేనుగా సర్వార్పణ చేయలేను. అవతారునిగా క్రిందకి దిగి రావడం సులువే, కానీ తనువును, మనసును, ఆత్మను అర్పించడం అనేది అసాధ్యం. హఫీజ్ ఇలా చెప్పాడు. సద్గురు ఏమి చెప్పినా ఎటువంటి ఆలోచన లేకుండా నిండు హృదయంతో ఆయన మాటను స్వీకరించు. రేపటి రోజు నీ ఇంటికి వస్తానని నేను చెప్పి కూడా రాలేదనుకో, మళ్ళీ మాట ఇచ్చి నేను రాలేదనుకో, ఇలా అదే పనిగా నేను నా మాట నిలబెట్టుకోలేకపోయినా నీవు దీని గురించి అసలు ఆలోచించకూడదు. నీ మనసులో లేశమాత్రమైన సందేహం ఉండకూడదు. కానీ ఈ మానవ మనస్సును ఎవరు నమ్మగలరు? హఫీజ్ ఇలా చెబుతాడు. సద్గురువు నుండి నీవు ఆలకించిన సత్యవాకులను నీవు అవగతం చేసుకోలేకపోయావు కాబట్టి వాటిని గురించి అబద్ధాలు చెప్పకు. సద్గురు ఏదైనా చెప్పినప్పుడు ఆయన మనోగతాన్ని నీవు గ్రహించలేవు. అందువల్ల ఆయనను అవగాహన చేసుకోలేక ఆయన చెబుతున్నది అబద్ధమనే నిర్ణయానికి నీవు రాకూడదు. సద్గురు అబద్ధం చెప్పాడని నీవు చెప్పినట్లయితే నిజానికి ఆ అబద్ధం చెప్పింది నీవే అవుతావు, ఆయన కాదు. దీనికి కారణం ఆయన చెప్పింది నీవు అర్థం చేసుకోలేదు కనుక. ఇక్కడి నుండి మీరు మీ ఇళ్లకు నేరుగా వెళ్ళిపోవాలి. వెళుతూ దారిలో మరేదో తీర్థయాత్ర కోసం ప్రయాణాన్ని ఆపకండి. అసలు నా దగ్గరకు రావడమే చాలా కష్టమైన విషయం. కాబట్టి బయలుదేరిన తర్వాత తిన్నగా తిరిగి మీ ఇంటికి చేరుకోండి. అలా మీరు చేయకపోతే ఇక్కడకు మీరు రావడం మనస్ఫూర్తిగా వచ్చినట్టు అవదు. అంటే ప్రత్యేకంగా నా కోసమే మీరు ఇక్కడికి వచ్చినట్టు కాదని అర్థం. అప్పుడు దౌలత్ సింగ్ ఉదంతాన్ని బాబా ఉదాహరించారు. ఒకప్పుడు మంచి పలుకుబడి ఉన్న ప్రముఖ వ్యక్తి, కానీ అతనికి గడ్డు పరిస్థితులు ఎదురైనా కూడా బాబా యందు అతనుకున్న ప్రేమ మాత్రం ఏ విధంగానూ తగ్గలేదు. బాబా ఇచ్చేందు అతనికి పూర్తి నమ్మకం ఉంది. అన్ని పరిస్థితుల్లోనూ తృప్తిగా జీవితాన్ని కొనసాగించాడు. ఉదయం 8:45 హిందీ బృందం వారిని వెంటబెట్టుకొని బాబా మెహరాబాద్ కొండపైకి వెళ్లారు. ఇంతకు ముందు వచ్చిన సహవాసీయులకు చూపించినట్లే బాబా అచ్చటి ప్రదేశాలను హిందీ బృందం వారికి చూపించారు. బాబాతో రకరకాల గ్రూపు ఫోటోలు తీసుకున్నారు. అంతా తిరిగి 10 గంటలకు కిందికి వచ్చాక వ్యక్తిగత సమావేశాలకు బాబా అనుమతి ప్రసాదించారు. సాయంత్రం 5 గంటలకు వరకు అవి కొనసాగాయి. బాబా వెళ్లే ముందు శ్రీపతి సహాయ్ బాబా మీద ఒక చిన్న పద్యాన్ని చదివాడు. ఆ తరువాత జై జయ ధ్వానాల మధ్య బాబా తిరిగి మెహరాబాద్ వెళ్ళిపోయారు. నవంబర్ 24వ తేదీన ఉదయం మొత్తం సహవాసీయులు, మండలి వారిలో చాలా మందితో కలిసి మెహరాబాద్ వెళ్లారు. అక్కడ బాబా సహవాసీయుల ఆరోగ్యం గురించి అడిగారు. అస్వస్థతలుగా ఉన్నవారు నీలును లేదా పాద్రిని సంప్రదించవలసిందిగా సలహా ఇచ్చారు. అస్వస్థులైన వారిని బాబా తన ముందే బైబిల్ ద్వారా
మందులు ఇప్పించారు. మహారాష్ట్రలో ఎంతో భక్తి ప్రపత్తులతో పూజింపబడే గాడ్గే మహారాజ్ గురించి బాబా ఇలా చెప్పారు. ఆ సమయానికి గాడ్గే మహారాజ్ అహ్మద్ నగర్ వచ్చి అక్బర్ ప్రెస్ లో బస చేశాడు. ఆయన్ని కలిసేందుకు ఆది సీనియర్ ఆ ఉదయమే వెళ్ళాడు. గాడ్గే మహారాజును కలుసుకొని ఆది సీనియర్ తిరిగి మెహరాబాద్ చేరుకున్నాడు. బాబాను నాసిక్ రమ్మని గాడ్గే మహారాజ్ ఆదే ఆహ్వానించినట్లు ఆది సీనియర్ తెలియజేశాడు. బాబా ఒక సూర్యుడు, నేనొక చిన్న పక్షిని. దర్శనం ప్రసాదించేందుకు బాబా నాసిక్ దయచేయాలని కోరుకుంటున్నాను. నేనొక అజ్ఞానిని, బాబా సర్వజ్ఞుడు అని గాడ్గే మహారాజ్ చెప్పినట్లు కూడా ఆది సీనియర్ వివరించాడు. బాబా, నీవు వెళ్ళి నేను నాసిక్ రాలేనని గాడ్గే మహారాజ్తో చెప్పు. నేను సంవత్సరం పాటు ఏకాంతవాసంలో గడపవలసి ఉంది. అయినా నేను ఏకాంతంలో ఉన్నప్పుడు కూడా గాడ్గే మహారాజు వచ్చి నన్ను దర్శించుకోవచ్చు అని ఆది సీనియర్ ఆదేశించారు. వాస్తవానికి కొద్ది రోజుల తర్వాతే ఆ సాధుపుంగవుడు తనువు సాధించాడు. గాడ్గే మహారాజ్ బాబాను శాశ్వతంగా చేరుకొని బాబా దర్శనం పొందాడు. మెహరాజాద్ ప్రాంగణమంతా హిందీ బృందం వారిని తిప్పి చూపించారు. తరువాత వాళ్ళను బాబా సెక్లూజన్ హిల్ మేరకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంలోనే బాబా వాళ్లకు 7 చిన్న మామిడి మొక్కలను చూపిస్తూ వాటి టెంకలను మద్రాసులోని ఒక మస్తు తనకిచ్చాడని చెప్పారు. మస్తుల గురించి చెబుతూ బాబా దివ్య ప్రేమలో వివసులై తన దేహ చైతన్యాన్ని, బాడీలీ కాన్షియస్నెస్ పోగొట్టుకున్న వారిని మస్తులు అంటారు. నేను వాళ్ళని అమితంగా ప్రేమిస్తాను. వారి పట్ల నా ప్రేమ తల్లికి తన బిడ్డలపై ఉండే ప్రేమ వంటిది. తల్లి తన బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ వారి మలమూత్రాలను కూడా ఎంతో ప్రేమతో శుభ్రం చేస్తుంది. ఎల్లవేళలా ప్రేమతో వాళ్ళ గురించే ఆలోచిస్తుంది. అదే విధంగా నేను మస్తులకు తల్లి వలె వాళ్ళ బాగోగుల గురించి శ్రద్ధ వహిస్తూ వారిని గురించి ఆలోచిస్తాను అని వివరించారు. సహవాస్ బృందమంతా తిరిగి మెహరాబాద్ చేరుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నానికి బాబా మెహరాబాద్ వచ్చారు. ఔరంగాబాద్ నుండి ఒక ఖవాలీ బృందాన్ని పిలిపించారు. మధ్యాహ్నం 2:30 ఖవాలీ గానం మొదలై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. బాబా చాలా సంతోషంగా, ఉల్లాసంగా కనబడ్డారు. ఖవాలీ గజల్స్ నుండి కొన్ని పంక్తుల అర్థాన్ని మధ్యలో బాబా వివరించారు. వాతావరణమంతా దివ్య మధువు యొక్క మత్తులో మునిగిపోయింది. వాతావరణమంతా దివ్య మధువు యొక్క మత్తులో మునిగిపోయింది. ప్రతి ఒక్క ప్రేమికుడు సర్వము మరిచి బాబా మీదే దృష్టి నిలిపి తేరిపారా చూస్తున్నాడు. ప్రతి ఒక్క ప్రేమికుడు సర్వము మరిచి బాబా మీదే దృష్టి నిలిపి తేరిపారా చూస్తున్నాడు. అవతారుని నేత్రద్వయం నుండి ప్రసరించిన కాంతులు వారి హృదయపు లోతుల్లోకి వెళ్ళి వారి అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. అవతారుని నేత్రద్వయం నుండి ప్రసరించిన కాంతులు వారి హృదయపు లోతుల్లోకి దూసుకెళ్లి వారి అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తుడిచిపెట్టింది. ఆయన నుండి వెలువడ్డ బ్రహ్మానందపు వానజలులో ప్రతి ఒక్కరూ ఆనందంతో తేలియాడి తడిసి ముద్దయ్యారు. ఆయన నుండి వెలువడ్డ బ్రహ్మానందపు వానజలులో ప్రతి ఒక్కరూ ఆనందంతో తేలియాడి తడిసి ముద్దయ్యారు. ఏకైక అస్తిత్వం గలవాడు ఆయన ఒక్కడే కదా. ఈసారి అలోబా తన ఉద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. గెంతుతూ నృత్యం చేయసాగాడు. కొంతమంది మండలి సభ్యులు అతన్ని హాలు నుండి బయటకు లాక్కుపోయి వేరే గదికి తీసుకువెళ్లారు. అక్కడ అతని బాగోగులు చూసేందుకు బావును ఉంచడం జరిగింది. సాయంత్రం 6:30 ఖవాలీ కార్యక్రమం ముగిశాక గాయకులు వెళ్ళిపోయారు. బాబా మెడలో ఎక్కువ పూలమాలలు వేయడం వల్ల బాబా కోటు బాగా నలిగిపోయింది. ఏరిచ్ పూలమాలలు తీసివేసి బాబా కోటును విప్పేశారు. మరొక కోటును ఏరిచ్ తీసుకువచ్చాడు.
బాబా ఆ కోటును వేసుకుంటూ తనలో తానే లీనమైపోయారు. కొంతసేపటి వరకు బాబా పరిసరాలను పూర్తిగా మర్చిపోయారు. చేతివేళ్ల కదలికలు తప్ప శరీరంలో ఎటువంటి కదలికలు లేవు. తాను మాత్రమే వినే సంగీత స్వరానికి అనుగుణంగా ఆ వేళ్లు కదులుతున్నాయి. వాతావరణం స్తబ్దంగా మారిపోయింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ గంభీరంగా మారిపోయారు. ప్రగాఢమైన పరిపూర్ణత, ప్రశాంతత అలముకుంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తన అనంతమైన హృదయంతో ఎన్నటికీ విడదీయరాని విధంగా పెనవేసుకుపోయేలా బాబా ప్రతి ఒక్కరి వ్యక్తిగత హృదయానికి తన హృదయంలో తగిన చోటును నిర్దేశిస్తున్నారా అన్నట్టుగా కనపడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి ద్వారం వరకు నడిచి వెళ్ళారు. అక్కడ నుండి తిరిగి 7 అడుగులు వేసి తన కుర్చీ వద్దకు నడిచారు. మరలా 7 అడుగులు ముందుకి గుమ్మం వైపు నడిచారు. హాలులో నుండి బయటికి వచ్చి సమావేశమైన ప్రేమికులను పరిశీలనగా అవలోకించారు. వారి దృక్కులు వారి మీద బాబా దృక్కులు వారి మీద పడగానే కానుకగా పొందిన వారిలోని ప్రేమ జలజల పెళ్లిబెక్కి వారిని రోధించేలా చేసింది. హిందీ బృందం వారికి ఆ రోజు బాబాతో సహవాసంలో ఆఖరి రోజు. ఒక్క మాట కూడా లేకుండా బాబా కుర్చీలో కూర్చున్నారు. ప్రేమికుల కళ్ళ నుండి కన్నీళ్లు వరదలా ప్రవహించగా బాబాను పురాణ పురుషుడు, దివ్య పురుషుడు అంటూ శ్లాఘించారు. బాబా మెహరాజాద్ వెళ్ళిపోయారు. ప్రేమికుల బాధాదప్త కన్నీటి వరదతో మెహరాబాద్ నేలంతా చెమ్మగిలింది. బాబా కారు దూరంగా దూసుకు వెళుతున్న కొద్దీ ప్రతి ఒక్క ప్రేమికుయం వియోగ వ్యధతో కంపించసాగింది. పెండు, భావు, విష్ణు, కొహియార్, నానాఖేర్, బాలనాటు మరికొంతమంది కలిసి సహవాస బృందంలోని వారందరూ రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసి వీడ్కోలు చెప్పారు. గత 5 రోజులుగా బాబా సాన్నిధ్యంలో పొందిన ఆనందం, ఆ రోజు వీడ్కోలుతో పొందిన విచారం అంతా కలిసి ప్రతి ప్రేమికుని కళ్ళ నుండి కన్నీటి వరదలా మారింది. బాధతో కుమిలిపోతున్న వారు బస్సులోనికి వెళ్లి తమ సీటులో కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ వియోగంతో స్రవించిన వారి కన్నీళ్లలో బాబా సాన్నిధ్యంలో పొందిన ఆనందం కలవడంతో ఈ ఆనంద విషాద కలగలుపుతో కూడిన భాండాగారాన్ని తమలో నింపుకొని అంతా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఉదయం వెళ్ళవలసి ఉంది. బాబా మెహరాజాద్ చేరిన తర్వాత ఈ ప్రేమికుల కోసం ఈ దిగువ సందేశాన్ని ఎయిర్స్ ద్వారా పంపించారు. దైవీ మానవం నుండి వెలువడిన ఈ సందేశాన్ని ఇంకా మెహరాబాద్లో ఉన్న ప్రేమికుల ముందు ఎయిర్స్ చదివి వినిపించాడు. మీతో పాటు నా ప్రేమను సంతోషంగా తీసుకువెళ్ళండి. ఆనందంతో నిండిన మనసుతో, ఉల్లాసభరితమైన హృదయంతో తీసుకువెళ్ళండి. నేను ఎల్లవేళలా మీతోనే ఉన్నాను. కానీ మీ తిరుగు ప్రయాణ సమయంలో మీ ఇంటి వద్ద కూడా నా సాన్నిధ్యాన్ని అనుభూతి చెందండి. మీరు ప్రేమమయ జీవనాన్ని సాగిస్తూ ఆ ప్రేమలోనే మీరు నా కోసం జీవించి మరణించుడుగాక. ఏరిచ్ హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకొని టైపు చేసిన పై సందేశాన్ని కొద్ది క్షణాల్లో ప్రేమికులు వెళ్ళిపోతారనగా వారికి అందజేశాడు. మెహరాబాద్, నవంబర్ 30, 1955. మరుసటి రోజు సాయంత్రం కల్లా మొత్తం హిందీ బృందం వారంతా మెహరాబాద్ నుండి వెళ్ళిపోయారు. రానున్న మరాఠీ సహవాస బృందం వారి కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. 4వది, చివరిది అయిన ఈ బృందంలోని సభ్యుల సంఖ్య 200కు పైగా పెరిగింది. బాబా నవంబర్ 25వ తేదీన మెహరాబాద్ వచ్చి పెండు, ఇతర మండల సభ్యులతో సహవాసీయులు ఉండేందుకు కావలసిన ఏర్పాట్లను పెంచే విషయం చర్చించారు. బాబా క్యాబిన్ కి ఎదురుగా మరొక పందిరిని అంటే టెంట్ను ఏర్పాటు చేసి అదనంగా వచ్చే అతిథులకు అందులో అవసరమైన ఏర్పాట్లు చేయమని బాబా పెండుకు సూచించారు.
నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నానికి మొత్తం మీద 213 మందితో కూడిన మరాఠీ బృందం మెహరాబాద్ చేరుకుంది. తోటలో మరొకసారి పక్షులు నిండుగా కనిపించాయి. అవి మధుర స్వరంతో కిలకిలారావం చేయసాగాయి. ప్రేమికులను మెహరాబాద్ తీసుకువచ్చే బస్సులు అదే పనిగా అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం, అక్కడి నుండి తిరిగి రావడం 28వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగింది. టెంట్లలో ప్రతి ఒక్కరికి సరైన వసతి ఏర్పాటు చేయడంలో మండలి వారు నిద్రపోకుండా అదే పనిలో మునిగిపోయారు. ఇప్పటి ఈ బృందం చివరిది, అతి పెద్దది. అయినందున మరాఠీ మాట్లాడనని, చాలా మందికి కూడా సహవాసకు హాజరయ్యేందుకు మరాఠీ మాట్లాడని చాలా మందిని కూడా సహవాస్కు హాజరయ్యేందుకు అనుమతించారు. వీరిలో మొదటిసారిగా ఖరగ్పూర్ నుండి వచ్చిన డాక్టర్ జిఎస్ఎన్ మూర్తి, ఆయన తండ్రి ఒక ఆంగ్ల మాసపత్రికకు సంపాదకుడిగా ఉండేవాడు. మూర్తి ఒకసారి తన తండ్రి లైబ్రరీలో ఉండే మెహర్ జర్నల్ యొక్క పాత సంచికలను చూసి చదివాడు. ఆ పత్రికల్లోని బాబా మాటలకు, బాబా చిత్రానికి అతడు ఆకర్షితుడయ్యాడు. నవంబర్ 28వ తేదీ ఉదయం 7:15 బాబా మెహరాబాద్ వచ్చి తిన్నగా తన క్యాబిన్ లోకి వెళ్లారు. అక్కడ కాసేపు మండల వారితో ఏర్పాట్ల గురించి చర్చించారు. అప్పటికే సహవాసీయులంతా పూలమాలలు పట్టుకొని వరండాలో గుమిగూడారు. బాబా క్యాబిన్ నుండి బయటికి రాగానే అవతార్ మెహర్ బాబాకి జై అంటూ ఉరుములు గర్జించినట్లుగా మొత్తం వాతావరణమంతా నినాదాలతో ప్రతిధ్వనించింది. బాబా హాల్లోకి ప్రవేశించారు. ప్రేమిక సందోహం బాబా మెడలో పూలమాలలు వేయడం ప్రారంభించారు. కానీ హిందీ, తెలుగు బృందాల మాదిరి కాకుండా ఈ మరాఠీ బృందం వారు ఎటువంటి క్రమపద్ధతిని పాటించకుండా బాబా మెడలో దండలు వేయడానికి చాలా మంది గుంపుగా ఒకేసారి ముందుకు దూసుకొచ్చారు. బాబా పాదాలను స్పృశించవద్దని కఠినమైన నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ ఆచరణకు వచ్చేటప్పటికీ ప్రేమికులను నిరోధించలేకపోయారు. ఒక్కొక్క సహవాసి తనను సమీపిస్తుండగా బాబా ప్రతి ఒక్కరిని సరదాగా పలకరించారు. డాక్టర్ దేశ్ముఖ్ బాబా మెడలో దండ వేసే తీరు కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉంది. అప్పుడు బాబా, దేశ్ముఖ్ ఫిలాసఫీలో పెద్ద ప్రొఫెసర్, కానీ మెడలో దండ ఎలా వేయాలో తెలియదు అని వ్యాఖ్యానించారు. మరొక మారు తన మెడలో దండను వేయమని బాబా అతనికి సైగ చేశారు. అప్పుడు దేశ్ముఖ్ బాబా మెడలో దండను సరైన రీతిలో వేశాడు. గాడేకర్ చాలా పెద్ద పూలదండను తీసుకొచ్చాడు. అప్పుడు బాబా, నీకు నా మెడ మీద ఏమాత్రం జాలి లేదా? నా మెడ మీద అంత పెద్ద భారాన్ని వేద్దామనుకుంటున్నావు కదూ అంటూ ఆ దండ ఖరీదు ఎంత అని అడిగారు. 10 రూపాయలే బాబా అని గాడేకర్ చెప్పగా అందరూ నవ్వారు. 5407వ పేజీలో అక్కడ ఒక ఫోటో ఉంది. ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఆరంగామ ప్రేమికులతో బాబా, దిగువ మెహరాబాద్, నవంబర్ 30, 1955లో. దండలు వేసే కార్యక్రమం మొదలైన వెంటనే బాబా తన కాళ్ళను ముందుకి చాచి తెల్లని వస్త్రంతో పాదాలను కప్పమన్నారు. అప్పుడు తనని సమీపిస్తున్న మిగతా ప్రేమికులను ఉద్దేశించి, మీకు ప్రియమైన వారి సమయంపైన దండను ఉంచినట్లుగా తెల్లని వస్త్రంతో కప్పిన నా పాదాల మీద ఆ దండలను వేయండి అని వాళ్ళకి చెప్పారు. మౌని బువా దండను సమర్పించుకునేందుకు బాబా ముందుకు వచ్చాడు. బాబా గతంలో అతన్ని మౌనం పాటించమని ఆదేశించి ఆ తర్వాత సతారాలో తన సమక్షంలో అతనిచే మౌనం విరమణ చేయించారు. కానీ మౌని బువా తిరిగి మౌనాన్ని ప్రారంభించాడు. అప్పుడు బాబా పరబ్రహ్మ పరమాత్మ అని ఉచ్చరించమని మౌని బువాతో చెప్పగా అతడు అలాగే చేశాడు. ఆ రోజు నుండి
మాట్లాడడం ప్రారంభించమని బాబా మౌని బువాను ఆదేశించారు. చాలా కాలం తర్వాత బాబాను దర్శించవచ్చిన ఒక వ్యక్తి బాబా ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి ఢిల్లీ నుంచి వచ్చిన గుర్జోర్ ఏ గాయ్ బాబాను కౌగిలించుకుందామని ముందుకు రాగా బాబా అతన్ని కూడా ఇలా మందలించారు. నీవు ఆలింగనం అడగకూడదు, చూస్తున్నావు కదా నేనెవరిని ఆలింగనం చేసుకోవడం లేదే. అబ్దుల్ మజీద్ ఖాన్ వచ్చి బాబా ముందు పెద్ద బుట్టెడు పూలను పెట్టగా, బాబా ఎందుకలా నీరసంగా ఉన్నావు, బాగా చిక్కిపోయావు కూడా, ఏమిటి కారణం? బహుశా నా మీద నీకున్న ప్రేమ మూలానే అలా అయిపోయి ఉంటావు అన్నారు. తనకు బాగా సుస్థి చేసిందని మజీద్ ఖాన్ సమాధానం ఇచ్చాడు. సహవాసీయులంతా పూలమాలలు గుట్టలు గుట్టలుగా వేసేసరికి బాబా ఒడి అంతా పూలమాలలతో నిండిపోయింది. అప్పుడు వామన్ సబ్నిస్ నువ్వు పిలిచి, బాబా నీవు క్రీడాకారువు కదా, ఈ దండలన్నిటినీ తొలగించు అని చెప్పారు. వామన్ వాటిని తొలగించి వరండాలో గుట్టగా వేశాడు. బాబా అప్పుడు తన చేతి సంఖ్యలతో చెప్పడం ప్రారంభించారు. మీకు ఇక్కడ 5 రోజుల సమయం ఉంది. నా సహవాసం మీరు ఎటువంటి అరమరికలు లేకుండా ఉండండి. మీకు ఏడవాలి అనిపిస్తే అంతర్గతంగా ఏడవండి, బయటికి మాత్రం నవ్వు ముఖం పెట్టండి. రేపు నాకు దండలు వేస్తూ కాలాన్ని వృధా చేయకండి. మనం డబ్బును వృధా చేయకుండా ఉందాం. దండలు వేసి నా పైన భారం వేయకండి. నాకు 2 గులాబీ రంగు కోట్లు ఉన్నాయి. మీరు వేసిన దండలతో ఈ కోటు ఎలాగూ పాడైంది. ఇలా అయితే ఈ కోటు ఎక్కువ కాలం మన్నవు. అలాగే ప్రతిసారి అవతార్ మెహర్ బాబాకి జై అని అనవలసిన పని లేదు. అలా చేసినందువల్ల ఏమిటి ప్రయోజనం? మీ హృదయాల్లోనే స్మరించండి. ఆ పిలుపులు మాత్రమే మీకు మాత్రమే వినబడాలి, కానీ ఇతరులకు కాదు. నేను ఇచ్చిన ఆదేశాల్లోని 4 విషయాలపైన ఈ రోజు రేపు కొన్ని వివరణలు ఇస్తాను. గుజరాతీ, తెలుగు, హిందీ భాషలో మాట్లాడే సహవాస బృందాలకు ఇవే విషయాలు వివరించాను. మొదటి 2 రోజులు వివరణతో గడుపుతాం. తొందర ఏమీ లేకుండా నిదానంగా ముందుకు వెళదాం. నేను చెప్పే విషయాల పట్ల శ్రద్ధ వహించండి. విషయం చిన్నదైనా పెద్దదైనా ఒకేలా శ్రద్ధ వహించండి. నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు నేను చెప్పేది అర్థం చేసుకోలేకపోయినా పర్వాలేదు, చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. నా మాటలు వినడం వల్ల నష్టమేమీ లేదు. ఈ రోజున నేను చెప్పేది మీరు కొన్నేళ్ల తర్వాత లేదా చివరికి కొన్ని జన్మల తర్వాతైనా అర్థం చేసుకోగలుగుతారు. నేను హాస్యోక్తులు చెప్పవచ్చు, గంభీరమైన మాటలు చెప్పవచ్చు, కానీ మీరు మాత్రం అన్నింటి పట్ల శ్రద్ధాభావంతో ఉండాలి. వింటున్నావా అని సాకోరి నుండి వచ్చిన యశ్వంతరావును బాబా అడిగారు. అవును బాబా, వింటున్నాను అని చెప్పాడు. అతన్ని పరిచయం చేస్తూ బాబా, యశ్వంతరావు నా పాత సహచరుడు అని చెప్పి ఇలా కొనసాగించారు. మీరు నాతో ఇక్కడ సహవాసంలో ఉండే 5 రోజులు మీ చింతలన్నిటినీ మర్చిపోవాలి. మీరు ఇంతవరకు జీవించిన వాతావరణాన్ని మీ వెనుకే విడిచిపెట్టండి. అది ఎలా ఉందో అలాగే ఉండనివ్వండి. మీరు భౌతికంగాను మానసికంగాను ఇక్కడే ఉండండి. నేను ఎటు వెళ్తే అటు మీరు నన్ను అనుసరించాలి. మీరు అలా చేయకపోతే భౌతికంగా మీరు ఇక్కడ ఉన్నప్పటికీ మానసికంగా మీరు మీ పాత వాతావరణంలోనే, అంటే మీ ఇంట్లోనే ఉన్నట్లు అర్థం. బాబా చేతి సంజ్ఞల నుండి గ్రహించిన విషయాన్ని ఏరిచ్ ఇంగ్లీష్లో అందరికీ వినిపించగా దాన్ని మరాఠీ భాషలోకి ఠాకే పాల్కర్ తర్జుమా చేసి చెప్తున్నాడు. ఇంగ్లీష్, మరాఠీ భాషల్లోనే కాకుండా వేరే భాషల్లో కూడా అనువాదం అవసరమా అని బాబా అడిగారు. ఆ అవసరం ఉన్నట్టుగా ఎవరూ చెప్పలేదు. డొంకతిలుడుగా విషయాన్ని అటు ఇటు చెప్పి చెప్పకుండా నేను తిన్నగా చెబుతాను.
ఆధ్యాత్మిక మార్గాన్ని అర్థం చేసుకోవడం అనేది ఎవరికైనా చాలా కష్టమే. ఆ మార్గంలో నిలదొక్కుని ఉండగలగడం అంతకంటే మరింత కష్టమైన విషయం. కేవలం విని ఈ మార్గాన్ని గురించి అర్థం చేసుకోవాలని మాత్రమే మీరు అనుకుంటే ఎన్నెన్నో ఉద్గ్రంథాలు ఉన్నాయి. సాధు సంతుల వద్దకు కూడా మీరు వెళ్ళొచ్చు, వారు చెప్పే వివరణలు వినొచ్చు. కానీ ఈ మార్గం మాత్రం మేధస్సుకు అతీతమైంది, మనస్సుతో అర్థం చేసుకునేందుకు కూడా అతీతమైంది, అలానే మనసుకు కూడా అతీతమైంది. ఈ విషయాన్ని మొదటి నుంచి చివరి వరకు గాడ్స్టిక్స్ గ్రంథం వివరిస్తుంది. ఈ గ్రంథంలోని మొదటి పదం నుండి చివరి పదం వరకు చదివిన వారు ఎవరైనా దానిని బుద్ధితో అవగాహన చేసుకుంటారు. కానీ ఒక వ్యక్తి అలా చదవడం ద్వారా అతడు భగవంతుడయ్యాడని లేదా భగవంతుడు అతనికి హస్తగతమయ్యాడని అర్థం కాదు. చదవడం అంటే అధ్యయనం, వినడం అంటే శ్రవణం, ప్రార్థించడం అంటే స్తుతించడం, జపతపాదులు లేదా సాధనలు కానీ ఏ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించడానికి దోహదపడవు. వీటి ద్వారా మనం మన బంధనాల నుండి బయటపడడానికి బదులు మరింతగా వాటికి లోనవుతాం. కేవలం నా స్వీయ అధికారంతో నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. నిరవధికంగా మీరు ఉపశమించవచ్చు, తలక్రిందులుగా ఉండి జపించవచ్చు, బండపైన మీ శిరస్సును బాదుకోవచ్చు. అయినా ఇవేవి నీకు మార్గాన్ని దారి వైపు చూపలేవు. జై బాబా. అందరికీ జై బాబా. సమయం అయింది. జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా నాన్న. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. జై బాబా. బాబా బాబా బాబా. జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా.